హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. తెలంగాణ స్టేట్లో 10th క్లాస్ మ్యాథ్స్ 28th రోజు జరగబోతుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. ఎవరు మ్యాథ్స్లో భయపడాల్సిన అవసరం లేదు. మన క్లాసెస్ వినండి, ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ వినండి. సో దాంట్లో మంచిగా వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పెట్టేసిన. చాలా జాగ్రత్తగా వింటే మీరు 100% బైక్ బై తెచ్చుకుంటారు కాబట్టి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. లాగరిథం అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. లాగరిథం నుంచి కాన్సెప్ట్ చెప్తున్నా వినండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే ద సొల్యూషన్. క్వశ్చన్ ఏమడుగుతుంది ఇక్కడ? ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3, ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అన్నాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం సొల్యూషన్ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. సో లాగ్ 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 ఎక్స్ ప్లస్ వై బై 3 యాజ్ ఇట్ ఈస్, రైట్? ఓకేనా? ఇజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది గివెన్ డాటా, ఇది రాసుకుందాం మనం. ఏం ప్రూఫ్ చేయమంటారు మనకి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అన్నాడు. అంటే ఇక్కడ లాగ్ ఉంది కానీ ఇక్కడనేమో ఫైండ్ వాల్యూ ఉన్నది. సో ఇప్పుడు లాగ్ క్యాన్సల్ చేసినట్టు చూడాలి. అంటే ఎట్లా అంటే చూడండి, లాగ్, ఓకే, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 యాజ్ ఇట్ ఈస్, రైట్? సో ఈజ్ ఈక్వల్ 1/2 యాజ్ ఇట్ ఈస్, రైట్? ఇక్కడ చూడండి ఫార్ములా ఉంటుంది ఒకటి, లాగ్ లాగ్ లాగ్. ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ ఇంటూ బి, ఇది ఫార్ములా. ఇట్ ఈస్ ఏ ఫార్ములా. అంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఏ ఫార్ములా ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మోడల్లో ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏం రాయొచ్చు? లాగ్ ఏ ఇంటూ బి. మరి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై, ఓకేనా? లాగ్ ఎక్స్ ఇంటూ వై. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 యాజ్ ఇట్ ఈస్, రైట్? అలానే రాయండి. ఇజ్ ఈక్వల్ ఇప్పుడు 1/2. ఇక్కడ పవర్ ఎప్పుడైనా లాగ్ ఏ పవర్ ఎం, లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఎం లాగ్ ఏ, లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఎం లాగ్ ఏ. అంటే పవర్ ఉన్నది పైనకి వెళ్తుంది, ఇక్కడ పవర్ ఉన్నది పైనకి రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ ఎం రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 1/2 అంటే లాగ్ ఎక్స్ వై, ఓకే, హోల్ పవర్ 1/2 పవర్ అవుతుంది, అంటే 1/2 అవుతుంది. 1/2 అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఇవి నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి. ఇక్కడ 1/2 ఉంది, లాగ్ క్యాన్సల్, లాగ్ క్యాన్సల్. రిమైనింగ్ ఏముంది? ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై టు ది పవర్ ఆఫ్ 1/2. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ ఎందుకు లాగ్ క్యాన్సల్ అయినామంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అన్నాడు. ఇక్కడ లాగ్ లేదు చూడండి, ఈ ఏరియాలో లాగ్ లేదు కాబట్టి లాగ్ క్యాన్సల్ చేసేసినాం. లాగ్ లేకుండా చూసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ పవర్ 1/2. ఇప్పుడు ఏం చేస్తున్నా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసే ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై 1/2. దీన్ని కూడా స్క్వేర్ 2 క్యాన్సల్ అయిపోతుంది అనమాట, ఓకేనా? అందుకోసమే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ వై బై 3 ఎక్స్ ప్లస్ వై బై 3 ఎక్స్ ప్లస్ వై బై హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది దీనికి వస్తుంది. ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి ఇగో 2 క్యాన్సల్. అప్పుడు ఎక్స్ వై హోల్ పవర్ వై అంటే ఎక్స్ వై, ఓకే. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 3ని 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 3 3s are 9 xy. ఇప్పుడు రిమైనింగ్ ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మెథడ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది? ఓకేనా? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇది ఫార్ములా, రైట్? ఇది ఫార్ములా. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు xy, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఓకే. సో 9 ఇంటూ xy 9xy అయిపోయింది. ఇక్కడ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ స్టెప్ నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం, రైట్? సో ఇక్కడ నుంచి చూసుకుందాం ఈ ఫైనల్లో, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఏం చేసిన? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 9xy as it is, right? Plus 2xy is becomes to minus 2xy, right? ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy నుంచి 2xy పోతే 7xy. రిమైనింగ్ ఏం చేద్దాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై, సో xy మల్టిపుల్ ఉంది ఇక్కడ వస్తే డివిజన్, xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం. నేను ఇక్కడ రాస్తున్నా సపరేట్, ఓకేనా. సో ఫైనల్లో ఇక్కడ రాస్తున్నా. సో హియర్ వెరీ ఇంపార్టెంట్, రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. సో x క్యాన్సల్. ఇప్పుడు రిమైనింగ్ ఏముంది, x బై వై ప్లస్ వై క్యాన్సల్. ఇప్పుడు ఏమైంది, వై క్యాన్సల్, కానీ ఒక వై ఉంటుంది, వై స్క్వేర్ అంటే 2 ఉన్నట్టు, ఒకటి క్యాన్సల్ అయింది అంటే y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7. ఏమొచ్చింది మనకి ఇప్పుడు, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ చూడండి, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి చూడండి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7. ఇక్కడది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని ఇక్కడ రాసిన, సపరేట్ రాసిన, ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. x క్యాన్సల్, x బై వై క్యాన్సల్, y బై x ఈజ్ ఈక్వల్ 7. హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 6 మార్క్స్ కి మోర్ దెన్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మన ఛానల్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సో రిమైనింగ్ మనకి లైవ్ క్లాసెస్ 4 days కంటిన్యూ, 24, 25, 26, 27 4 days కంటిన్యూ లైవ్ క్లాసెస్ ఉంటాయి. 6 PM టు 10 PM ఆర్ 11 PM వరకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే నా క్లాసెస్ వింటారో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ వినండి. 100% చెప్తున్నా, మీకు పక్కా బై వస్తాయి. అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా. టుడే ఈ రోజు 6 o'clock కి లైవ్ క్లాస్ ఉంటది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. ఓకేనా రైట్, బాయ్, థ్యాంక్ యూ.